వైసీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్వీఎస్ఎస్ వర్మ కౌంటర్ ఇచ్చారు. కూటమి వైఫల్యాలను ప్రజలకు చెప్పాలని చెబుతున్న బొత్స సత్యనారాయణ వారి హయాంలో చేసిన అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దందాలు, వైఫల్యాలు ఎన్నో మీకు తెలియవా అని ప్రశ్నించారు. అడ్డగోలు కేసులతో, అక్రమ సంపాదనతో మీ ప్రభుత్వంలో జగన్ దగ్గర నుంచి మంత్రుల వరకు భారీగా నొక్కేశారని విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలను పీల్చి పిప్పి చేసి రకరకాల నరకయాతనకు గురి చేశారన్నారు. ఒక రకంగా ఎమర్జెన్సీని తలపించేలా జగన్ పాలన కొనసాగిందని ఆరోపించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుండటంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాంబాబు గారు పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని కలిశారు. అలాగే శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ శాంతి భద్రతలు రాష్ట్రంలో బాగోవాలంటే జగన్మోహన్ రెడ్డిని తిరగకుండా ఆపివేయాలి. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని బయట తిరగకుండా ఆపేస్తే శాంతి భద్రతలు బాగుంటాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ చనిపోతున్నారు, కార్లు మీద ఎక్కించుకుని తొక్కి పెడుతున్నారు. అలాగే జగన్ సెక్యూరిటీ లేదంటున్నారు. సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు ఇచ్చారు. మీరు ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ కావాలని అడుగుతారు కార్యకర్తలు, ఎవరన్నా ఇంకా పెంచేయండి అని. మేము అడిగితే ఏమన్నారు, అవసరం లేదని ఇచ్చారు. అంటే అధికారులు ఇచ్చే రిపోర్ట్, అది ఎవరిది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినంటే అధికారులకు పంపించారు. అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అవసరం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రజలకు సెక్యూరిటీ కావాలా, ఆయన వెళ్ళి ప్రోగ్రాంకి ప్రజలను కార్లు వేసి తొక్కి చంపేస్తున్నారని చెప్పి అన్నది రిపోర్ట్ వచ్చింది. అంచేత నీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా గనుల దోపిడీ, రాష్ట్ర వ్యాప్తంగా భూ దోపిడీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేసింది, రాజధాని సర్వనాశనం చేశారు. ఈ విధంగా ఉన్న మీ ప్రభుత్వం గురించి ఈవేళ కలెక్టర్ గారు, మన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పడం ఇవన్నీ కూడా చాలా మార్గచరితంగా ఉంది. గవర్నర్ గారు కూడా మరి పెద్ద ఆయన కూడా మనసులో నవ్వుకుంటారు. ప్రభుత్వం ఇంత కూట ప్రభుత్వం చక్కగా వెళ్తుంటే ఇదే ప్రతిపక్షం అని చెప్పి మీకు చేతనవుతాయి. ప్రజలు రండి, అసెంబ్లీకి రండి, చర్చించండి, ఏది కావాలో అడగండి, చర్చించండి, సమాధానం చెప్తుంది ప్రభుత్వం. అంతేగాని ఇటువంటి పిచ్చి పిచ్చి పేలాపంలో చంద్రబాబు నాయుడు శాంతి భద్రత లేవా?